నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జగన్ వరుసగా షాకులు ఇస్తున్నాడు. సత్తెనపల్లి నుంచి అంబటిని బయటకు పంపించేసిన జగన్ ఇప్పుడు టీడీపీ కంచుకోటకు పంపించి మరోసారి ఆడుకున్నాడండి. వైసీపీ ఓడిపోయే అసెంబ్లీ సెగ్మెంట్లోకి తనను పంపించడంతో అంబటి అధినేత పైన చాలా గురుగా ఉన్నాడట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక మార్పు చోటు చేసుకుంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు ఇటీవలే తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిని వీడారు. ఇప్పుడు కొత్తగా గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు వైసీపీ ఒక ప్రకటన కూడా జారీ చేసింది. అయితే గుంటూరు వెస్ట్కి వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టం లేని అంబటి దిక్కుతోచిన స్థితిలో పడ్డారట. 2014 నుంచి వరుసగా 3 సార్లు సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన రాంబాబు ఒకసారి మాత్రమే విజయం సాధించారు. 2019లో మాత్రమే కోడెల శివప్రసాదరావుపై గెలిచారు. అంతకుముందు 2014లో కోడెల, 2024లో కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓటమిని చవిచూశారు. 2019లో గెలిచిన 2.5 ఏళ్లకు మంత్రివర్గ విస్తరణలో అంబటికి ఛాన్స్ కొట్టేశాడు. జగన్ ఆయనకు ఇరిగేషన్ శాఖ అప్పగించాడు. అయితే ఆ శాఖ పైన ఏమాత్రం పట్టులేని అంబటి అబాస్ పాలైపోయాడు. అధికారం ఉన్నప్పుడు అంబటి మంత్రిగా చేసింది ఏమీ లేదు, కానీ మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పైన విపరీతంగా నోరు పారేసుకునేవాడు. గత ప్రభుత్వంలో అంబటి నీటిపారుదల శాఖ మంత్రిగా కన్నా నోటిపారుదల శాఖ మంత్రిగా పేరు గడించాడు. అరగంట మంత్రిగా కూడా చాలా బాగా పాపులర్ అయిపోయాడు. ఒక మహిళతో ఆయన మాట్లాడిన అరగంట ఆడియో అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. ఇప్పటికీ అరగంట పేరు చెప్తే అంబటికి చురకలు తగులుతుంటాయి. సరసాలే కాదు, సరదాలు కూడా ఎక్కువేనని వైసీపీ హయాంలో సంక్రాంతి పండుగకు వేసిన డ్యాన్స్తో అంబటి నిరూపించుకున్నాడు. అప్పటి నుంచి సంబరాల రాంబాబుగాను మారిపోయాడు. అంతేకాదు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సత్తెనపల్లిలో గత 5 ఏళ్లు అంబటి సాగించిన వ్యవహారాలైతే అన్నీ ఇన్ని కావు. ఆయన పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. కోడెల శివప్రసాదరావు చావుకి అంబటి, జగన్లే కారణమన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు జగన్ అండ చూసుకుని అంబటి సొంత పార్టీ నేతలను చాలా ఇబ్బందులు పాలు చేశారు. దీంతో సత్తెనపల్లి నుంచి అంబటిని మార్చాలని నేతలు కూడా పట్టుబట్టారు. అయినా వినిపించుకోకుండా జగన్ మరోసారి ఆయనకే సత్తెనపల్లి టికెట్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ చేతిలో అంబటి ఘోరంగా ఓడిపోయాడు. ఆ తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గంలో మార్పులు చేపట్టిన వైసీపీ అధినాయకత్వం అక్కడి నుంచి అంబటిని గెంటేసి ఒక రెడ్డి నాయకుడికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డిని కోఆర్డినేటర్గా నియమించింది. అప్పటి నుంచి అంబటి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. అసలే సత్తెనపల్లికి దూరమైన బాధలో ఉన్న అంబటికి ఇప్పుడు గుంటూరు వెస్ట్లోకి పంపించడంతో మరింతగా అసహనానికి గురవుతున్నారట. 2009లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పటి వరకు ఇక్కడ వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఘన విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ జెండా పాతింది. 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో మద్దాలి గిరిధర్ ఇక్కడ విజయదుందు మోగించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో చిలకలూరుపేటలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న విడుదల రజనీని జగన్ గుంటూరు వెస్ట్కు మార్చారు. ఇక్కడ రజనీ 51,000 పైగా ఓట్లతో ఓడిపోయి ఆ తర్వాత రజనీ పార్టీ మారతారనే ప్రచారంతో జగన్ మళ్ళీ ఆమెను చిలకలూరుపేటకు షిఫ్ట్ చేశాడు. అప్పటి నుంచి గుంటూరు వెస్ట్లో వైసీపీకి దిక్కు లేకుండా పోయింది. టీడీపీ బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బాధ్యతలు తీసుకునేందుకు వైసీపీ నేతలంతా వెనకాడారు. అలాంటి చోటకు జగన్ తనను నియమించడంతో అంబటి కక్కలేక మింగలేకపోతున్నారట. మొత్తంగా సత్తెనపల్లిలోనే సత్తా చూపిన అంబటి ఇక వైసీపీ వీక్గా ఉన్న గుంటూరు వెస్ట్లో ఏం సత్తా చాటుతాడని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. అంబటి నోటిదోలతో గుంటూరు వెస్ట్లో వైసీపీ మరింత వీక్ అయిపోతుందన్న ఆందోళనలో స్థానిక నాయకత్వం ఉందన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.